ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది నెల్లూరు జిల్లాలో పొలిటికల్ ట్రెండ్. దేశవ్యాప్తంగా మహిళల రిజర్వేషన్ను 33% అమలు చేస్తారన్న ఉద్దేశంతో మహిళా ఓటు బ్యాంకు ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య అంతర్యుద్ధానికి ఆద్యం పోసింది. ఒక మహిళా ఎమ్మెల్యే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం విడిచి మరో నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలన్న ఆలోచన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కాక పుట్టించింది. ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కదా తెలుసుకోవాలంటే మనం ఓసారి నెల్లూరు వెళ్లాల్సిందే. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంటే నెల్లూరు సిటీలో సగభాగం. ఈ నియోజకవర్గంలో నెల్లూరు కంటే సిటీలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఓట్లు కలిగిన నియోజకవర్గం కూడా చెప్పుకోవచ్చు. అలాంటి నియోజకవర్గంలో 33% మహిళలకు రాజకీయ రిజర్వేషన్ అంశం కాకరేపుతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గ కోటంరెడ్డికి కంచు కోటగా మార్చుకున్నారు. ప్రస్తుతానికి ఉన్న సర్వేలో వైసీపీని తట్టుకోగలిగిన శక్తి కోటంరెడ్డికి తప్ప మరి ఏ ఎమ్మెల్యేలకి లేదన్నది సర్వేలు చెబుతున్న మాట. ఈ సర్వేల ఆధారంగా ఇప్పటి వరకు కోటంరెడ్డి తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించి ఎమ్మెల్యే చేయాలన్నది శ్రీధర్ రెడ్డి ఆకాంక్ష. ఇప్పటికే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీధర్ రెడ్డి మాట గిరిధర్ రెడ్డి జవదాటే ప్రశ్న లేదన్నది నగ్న సత్యం. గత 2024లో వైసీపీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఆఫర్ ఇచ్చిన శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళితే ఆయనతో పాటు గిరిధర్ రెడ్డి టీడీపీలోకి కొనసాగారు. ఈ నేపథ్యంలో తాజాగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు గిరిధర్ రెడ్డి ఆశలపై నీరు చెల్లినట్టయింది. ఈ రిజర్వేషన్ వస్తుందో రాదో దేవుడికెరుక. ప్రస్తుతం ఈ రిజర్వేషన్ వ్యవహారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య కాక పుట్టిస్తోంది. 2029లో ఎన్నికలకు ఇప్పటి నుంచే పొలిటికల్ సర్కిల్లో 33% రిజర్వేషన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఛానల్ 9 సేకరించిన సమాచారం ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం మహిళలకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. కోవూరు నియోజకవర్గంలో 2గా విడిపోతుందని, వాటిలో ఒక సీటు ఎస్టీ రిజర్వేషన్ కిందకి వెళ్లిపోతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఇంటర్నల్ టాక్. ఆ నోటా ఈ నోటా ఈ విషయం ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలియటంతో ఆయనకు ఆగ్రహం తెప్పించింది. గత 15 ఏళ్లుగా తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోసం కఠోరంగా శ్రమించానని, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతుంటే మా నియోజకవర్గంలో మరొకరి ప్రవేశం ఏమిటంటూ రగిలిపోతున్నారంట. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ పై కన్ను వేసిందని తెలిసి ఒకవేళ మహిళా రిజర్వేషన్ కేటాయిస్తే తమ వారసులు కోటంరెడ్డి వైష్ణవి, కోటంరెడ్డి హైందవి, కోటంరెడ్డి సాయి శశిరల్ను సిద్ధం చేశారట. ఈ నియోజకవర్గంలోకి ఎవరి ప్రమేయం అవసరం లేదు, మహిళా రిజర్వేషన్ అయినా తమ నివాసంలో పోటీకి 3ఉన్నారంటూ సంకేతాలు పంపారట. దీంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైందట. ఇద్దరు ఒకే పార్టీ మంత్రి పదవుల కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం మంత్రి పదవి విషయంలో ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూస్తే గాని నెల్లూరు రూరల్ టికెట్ 2029లో ఎవరికిస్తోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.